రైతులు రైతుల సబ్జెక్టు, ఈరోజు రిటైర్డ్ ఉద్యోగుల సబ్జెక్టు, నిరుద్యోగుల సబ్జెక్టు ఇవి తప్పించుకోనీకని చెప్పి ఆంధ్రాలో కూడా వీళ్ళు చాలా వాగ్దానాలు ఇచ్చారు. ఆ వాగ్దానాలని ప్రజల ఆలోచన మైమరిపియనికి ఈరోజు ఒక సాధువు లాంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి సబ్జెక్టు తీసుకుంటూ అరెస్ట్ చేస్తామన్నారు. ఆయన ఏమైనా నక్సలైటా? ఆయన టెర్రరిస్టా? ఆయన మానవ బాంబ? ఆయన ఏముందబ్బా ఆయనను? చిన్న పిల్లగాడు కూడా పట్టుకొని గట్టి కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి. అంత పెద్ద మనిషిని పట్టుకొని ఈరోజు మీరు ఎఫ్ఐఆర్లు పెట్టి జైలుకు పంపుతున్నా అంటే ప్రయత్నం ఎవరు చేస్తుంది? పర్మిషన్ ఎవరు ఇచ్చిండ్రు? ఇప్పుడు తెలంగాణ ఇంతకుముందే ఆంధ్ర ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇక్కడ నిలబడ్డారు. మీరు ఎవరంటే ఇంటెలిజెన్స్ అంటే అవునంటారు. అంటే ఆంధ్రాకెళ్ళి ఇంటెలిజెన్స్ వాళ్ళు ఈరోజు బాధాప్త మేము మీటింగ్ పెడతా ఉంటే వీళ్ళు ఏం మాట్లాడుతుండ్రు, వీళ్ళ మీద ఏం కేసులు పెడతామని చెప్పి మీరు పోయి ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఎక్కడున్నాం మనం? ఈరోజు అరెస్ట్ చేయమని పర్మిషన్ ఎవరు ఇచ్చిండ్రు? రేవంత్ రెడ్డి గారు ఎట్లా ఇస్తారు హోంమంత్రిగా పెట్టుకొని? ఈరోజు దాదాపు 16 మంది రైతులు చచ్చిపోయారు. నిన్న నేను మానవ హక్కుల కమిషన్లో కేసు పెట్టిన. అర్థమైందా? ఇందులో తనుగుల అభిరామని, తనుగుల నాగరాజని, గుడారపు వెంకటేష్ అని, నెల్కి లచ్చన్న అని, మన ఇక్కడ గణపూర్ ఏది మేడ్చల్ జిల్లాలోనేమో మన వెంకటాపురం శంకరయ్య అని, ఈ విధంగా 16 మంది రైతులు చచ్చిపోయారు. అర్థమైందా? వాళ్ళు ఎందుకు చచ్చిపోయినా అది కాదు కనుకోవా, దాని మీద నువ్వు డ్యూటీ చేయి. నువ్వు హైదరాబాద్కు రా, వాళ్ళని అరెస్ట్ చేయి. చంద్రబాబు వీళ్ళు నా గురించి బాగా మాట్లాడు, వీళ్ళ మీద కేసు పెట్టు. ఏంది ఇది? హోంమంత్రి నీకు ముఖ్యమంత్రి ఇచ్చింది, హోంమంత్రి ఇచ్చింది, నువ్వు ప్రజలకు ఏమైనా మేలు చేయమని. అర్థమైందా? ఈరోజు రెడ్డి నాయుడు లెక్క నువ్వు పనిచేస్తున్నావు, అక్కడ నాయుడు ఇక్కడ రెడ్డి ఇద్దరు కలిసి రేనా లెక్క మీరు పనిచేస్తూ ఉంటారు. అర్థమైందా? కాబట్టి ఈ పనులు మారుకో. ప్రజలకు, నిరుద్యోగులకు వాళ్ళకి ఏమైనా చేయగలిగితే చెయ్యి. రిటైర్డ్ అయిన వాళ్ళు 96 మంది చచ్చిపోయారు. రాష్ట్రపతి గారు ఉత్తరం పెట్టిండ్రు నిన్న. రాష్ట్రపతి గారు ఉత్తరం పెట్టిండ్రు, అరే వాళ్ళ పైసలు వాళ్ళకి ఇరాయ్యా అని. అర్థమైందా? అంటే రాష్ట్రపతి గారు చెప్పాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చింది. అంటే విద్య లేని పోరగానికంట ఈరోజు ప్రధానోపాధ్యాయుడు వచ్చి చదువు చెప్పినట్టు ఉన్నది. అర్థమైందా? ఎల్కేజీ పోరాని కూడా ప్రధానోపాధ్యాయుడు వచ్చి చదువు చెప్పే పరిస్థితి వచ్చిందంటే ఈరోజు ఎక్కడ ఉన్నది? పాలన ఎక్కడ ఉంది? ముఖ్యమంత్రి ఎక్కడ ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఈ విగ్రహాలదిగా ఇక ఏమున్నది? ఆయన ఓటు బ్యాంక్ కోసం వాళ్ళతో నోట్లు ఇప్పించుకొని చంద్రబాబు నాయుడే ఎన్టీ రామారావును ఎన్నుపోటు పొడుస్తాడు. చంద్రబాబు నాయుడు హరికృష్ణని ఆగం చేస్తారు. చంద్రబాబు నాయుడు హరికృష్ణ కుటుంబాన్ని ఆగం చేస్తారు. ఈరోజు వాళ్ళు రాజకీయాలే చేస్తారు. ఆయన ఎన్టీ రామారావు వెన్నుపోటు పొడవంగానే మంత్రిని చేస్తాడు. ఎమ్మెల్యే అయినాక మంత్రికి వస్తాడు. ఈరోజు నువ్వు మళ్ళా పొడిచేది నువ్వే, మళ్ళీ సత్యదాకా చూసి చచ్చిపోయినా కుట్లేసేది నువ్వే, ఈయనంత గొప్పోళ్ళు లేదని ప్రచారం చేసేది నువ్వే, ఆయన విగ్రహాలు పెట్టాలని చెప్పేది కూడా నువ్వే. ఈరోజు ఎన్టీ రామారావుకి ఎవరైనా ద్రోహం చేసినట్టు చంద్రబాబు ఆయన ద్రోహం ఈరోజు ఎవ్వరు చేయలేదు. ఆయన ఇప్పుడు వాళ్ళ రాష్ట్రం ఉంది, ఆయన ప్రేమంటే ఆయన పెట్టుకోమని. మన దగ్గర ఎందుకు ఓట్ బ్యాంక్ రాజకీయాలు? ఆడ మన బోలేరని మన మేధావులు ఉన్నారు. ఈరోజు బొచ్చం గద్దర్ది పెట్టుకుందాం, కాళోజీ నారాయణరావుది పెట్టుకుందాం, జయశంకర్ ప్రొఫెసర్ది పెట్టుకుందాం, కాంతారావుది పెట్టుకుందాం. ఈ విధంగా మన చాలామంది ఉన్నారు గొప్పోళ్ళు, వాళ్ళ ఫోటోలు పెట్టుకుందాం మనం. వీళ్ళ ఇంకా మనకెందుకు? రాష్ట్రం విడిపోయినాక కూడా ఎందుకు భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తుండ్రు? కాబట్టి మానుకోండి. మీరు నిర్మిస్తే మనుషులను నిర్మించండి, కానీ ఈ విగ్రహాలను నిర్మించడం బంద్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.